హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. మీకు ఇంకో నోటిఫికేషన్ తీసుకురావడం జరిగిందండి. ఇది కూడా చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మన రైల్వే నుంచి వచ్చిందండి. సో రైల్వే డిఎఫ్సిసిఐఎల్ నుంచి ఇది ఒక కొత్త నోటిఫికేషన్ అండి. సో మీరు థంబ్నెయిల్ చూస్తున్నారు. సో మనకి ఏంటి అంటే దీంట్లో ఎంటీఎస్ పోస్టులు కూడా వదిలేరండి. సో ఎంటీఎస్ పోస్టులు ఏంటంటే 10th అండ్ ఐటీఏ బేస్ మీద వీళ్ళు విడుదల చేయడం జరిగింది. అండ్ నేను చెప్పినట్టు 10th క్లాస్ మెయిన్ 10th క్లాస్ అండ్ ఆర్ఎల్స్ మనం ఏమైనా ట్రైనింగ్ అయినా ఐటీఐ చేసిన చాలు. అండ్ జీతం వచ్చేసి స్టార్టింగే మనకి 45,000 రూపీస్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ మన సొంత జిల్లాలోనే అంటే పరీక్ష రాసుకోవచ్చు, పోస్టింగ్ కూడా అక్కడ ఉంటుంది. మన నోటిఫికేషన్ అంతా చూద్దాం. ఇంకోటి గాయస్, నా వీడియోస్ని చూస్తున్నారు. సో బట్ ఏంటి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సో లైక్ చేయడం మూలమా ఈ వీడియోస్ని వేరే వాళ్ళకి రిఫరెన్స్ అవుతుంది, నాకు వ్యూస్ కూడా వస్తుంది అండ్ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అవుతుంది. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే జాబ్స్ చూస్తున్నారో, గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకుంటున్నారో, సో నా వీడియోస్ని నా ఛానల్ని షేర్ చేయడం మూలం, లైక్ చేయడం మూలం మీరు కూడా ఇంకా మరికొందరికి హెల్ప్ అవుతుంది. సో దట్ మన గవర్నమెంట్ జాబ్స్ గురించి వివరాలు తెలుస్తాయి. సో ఈ నోటిఫికేషన్ మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ చూద్దాం. సో మన నోటిఫికేషన్ చూసుకుంటే, సో నోటిఫికేషన్ అనేది డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇది కూడా ఏంటి అంటే అండి రైల్వేకి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేకి సంబంధించిందే. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేకి సంబంధించిందే. సో దీంట్లోంచి మనకి వీళ్ళు నోటిఫికేషన్ వదిలేరండి. సో లైక్ ఒక 400 పోస్టులు అనేది వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. సో ఎన్ని పర్మనెంట్ ఉద్యోగాలండి, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. సో ఎటువంటి మీకు డౌట్ పడవసరం లేదు ఇదేంటి కాంట్రాక్ట్ అనేసి. సో ఎన్ని పర్మనెంట్ ఉద్యోగాలు. సో దట్ మన నోటిఫికేషన్ అందుకే చూస్తున్నాం. సో ఇది వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. సో మనకి రిక్రూట్మెంట్ నోటీస్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్. అండ్ ఇది వీళ్ళు చెప్పాను కదా నేను, ఇది ఏంటి అంటే అండర్టేకింగ్, ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంట్రోల్. ఇది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద అండర్టేకింగ్ లో ఉంటుంది. సో ఎన్ని గవర్నమెంట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా పోస్టులు అనేది వీళ్ళు భర్తీ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఏంటి అంటే వీళ్ళు ఏమంటున్నారు, జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ఎంటీఎస్ ఎంత ఆన్లైన్ మోడ్లో వీళ్ళు భర్తీ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా. సో ఈ మూడు పోస్టులని ఆన్లైన్ మోడ్ ద్వారా ఈ అప్లికేషన్ ద్వారా వీళ్ళు నోటిఫికేషన్ ద్వారా అప్లై చేయడం, అదే మనకి భర్తీ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ మనం ఇంపార్టెంట్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 18th of January అండ్ ఈ నోటిఫికేషన్ డేట్ ఆఫ్ క్లోజింగ్ వచ్చేసి 16th of February. సో ఎవరైతే రైల్వే జాబ్లు చేయాలనుకుంటున్నాం, మనకు ఆల్రెడీ గ్రూప్ డి అనేది ఒకటి 34,000 చేంజ్ మనకి నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. అండ్ ఇది కూడా దాంతోపాటు ఇది కూడా అప్లై చేసుకోండి. 2 సిలబస్ కూడా ఒకటే ఉంటుంది ఎంటీఎస్ పోస్టులకి. సో దట్ దాని ద్వారా మనం ఒకసారి 2 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఏదైనా వచ్చిందంటే మన లక్. అండ్ ఇంకోటి ఈ సేమ్ అండి గ్రూప్ డీలో ఉన్నట్టు సేమ్ మనకి విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్కి వచ్చేసి 23rd February నుంచి 27th February దాకా ఉంటుంది. సో మనకి ఇది ఉంది కదా, మనం తప్పు చేసేస్తే మనం కరెక్ట్ చేసేసుకోవచ్చులే అని అనుకోకండి. పెట్టేటప్పుడే 10 సార్లు చూసుకొని పెట్టుకోండి. సో దట్ మనకి ఏంటంటే ఇబ్బంది ఉండదు. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ మన నోటిఫికేషన్ లైక్ మార్చుకోవడానికి, మోడిఫికేషన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో వీళ్ళు ఏంటి అంటే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు మూడు భాగాల్లో మనని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ CBT. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది కూడా ఏప్రిల్లో వీళ్ళు కండక్ట్ చేస్తారని చెప్తున్నారు, కానీ డేట్ అయితే ఇవ్వలేదు. అండ్ సెకండ్ స్టేజ్ కూడా CBT అండి. ఇది కూడా మనం చూస్తే ఆగస్ట్లో భర్తీ చేస్తారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి పీఈటీ టెస్ట్ అండి. సో పీఈటీ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ పెడతానంటున్నారు. సో అక్టోబర్లో నవంబర్లో పెడతాను. మనకి ఏంటి అంటే కరెక్ట్ డేట్స్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఎప్పుడైతే డేట్స్ వీళ్ళు చెప్తారో మనకి నోటిఫికేషన్ అంటే మనకి మెయిల్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, లైక్ మన ఫోన్కి మెసేజ్ ద్వారా కానీ మనకు వస్తాయి. సో దట్ మనం ఏంటంటే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ రిజల్ట్ కూడా వచ్చినప్పుడు మనకి ఇంటిమేషన్ వస్తుంది. ఎవరైతే ఈ నోటిఫికేషన్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలి ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేస్తే చాలు, మనం అప్లికేషన్ లింక్ తీసుకెళ్ళిపోద్ది. అండ్ సపరేట్గా మీకు నేను అప్లై ఆన్లైన్ అని చెప్పి లింక్ కూడా పెడతాను. అండ్ మన ఇంపార్టెంట్ ఈ నోటిఫికేషన్లో మనం ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వరకే మనం చూస్తామంటే అంత ఇన్ఫర్మేషన్ చూడము. సో దీంట్లో ఏంటంటే డేట్స్ వీళ్ళు చెప్పాం కదా, సో డేట్స్ అని వీళ్ళు ఇంటిమేట్ చేస్తానని చెప్పేస్తున్నారు. ఇంకోటి మీకు ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కానీ సేమ్ గ్రూప్ డి లెవెల్లోనే ఎలా ఉందో ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలియకపోతే ఆన్లైన్ అప్లికేషన్ రిలేటెడ్ క్వైరీస్ వస్తే మనకి ఈ హెల్ప్ డెస్క్ నెంబర్ ద్వారా హెల్ప్ డెస్క్ ఫోన్ చేస్తే, సో వాళ్ళు ఏ టైం అయినా అండి 10 AM నుంచి 5 PM దాకా ఎక్సెప్ట్ సండేస్ అండ్ సాటర్డేస్ అండ్ హాలిడేస్ మనకి వీళ్ళు 18th of January నుంచి 27th of February దాకా మనకి అవైలబిలిటీ ఉండి వీళ్ళు అన్ని మనకి ఏ క్వైరీస్ వచ్చినా వాళ్ళు రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ పోస్ట్ డీటెయిల్స్లోకి వచ్చి మన క్వాలిఫికేషన్ అంటే పోస్ట్ ఏ క్వాలిఫికేషన్ మనకి డిసైడ్ అని చెప్పి చూసుకుంటే జూనియర్ మేనేజర్ అండి పోస్ట్. అండ్ దీని పే స్కేల్ వచ్చి 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుందండి. సో అన్ని మనకి ఇది E2 లెవెల్ పే స్కేల్.
అండ్ ఈ పోస్ట్ కోడ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని పోస్ట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో దీని పోస్ట్ కోడ్ వచ్చేసి 11 అండ్ జూనియర్ మేనేజర్ ఫైనాన్స్. సో దీనికి వేకెన్సీస్ వచ్చేసి 3 వేకెన్సీస్ అండ్ అన్రిజర్వ్డ్ 1 అండ్ ఓబీసీ 2. అండ్ దీనికి వచ్చేసరికి ఏమిటంటే ఎవరైతే ఫైనల్ ఎగ్జామినేషన్ CA/CMA నుంచి మనం పాస్ అయితే చార్టెడ్ అకౌంటెంట్, సో వాళ్ళకండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 30,000 అంటే అన్ని కలుపుకొని మీకు 45,000 దాకా వస్తుంది. సో 1,20,000 అంటే ఆల్మోస్ట్ 50,000-60,000 దాకా వస్తుంది. సో ఇది కూడా ఏంటి పోస్ట్ కోడ్ 21. అండ్ ఇది ఎగ్జిక్యూటివ్ సివిల్. సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సివిల్లో మనకి 36 పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ 16, SC 5, ST 3, OBC 9, EWS 3 అండ్ PWD 2, ఎక్స్ సర్వీస్మెన్ 5. సో అంతా కలిపి వీళ్ళు 36 పోస్టులు అనేది విడుదల చేయడం జరిగిందని. దీనికి మెయిన్ గా క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే 3 years డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ లో చేస్తుంటారో సో వాళ్ళైతేనే దీనికి అర్హులు. అండ్ వాళ్ళకి కూడా 60% ఆఫ్ మార్క్స్ అనేది లెస్ దాన్ 60% ఆఫ్ మార్క్స్ ఉండకూడదు. మోర్ దాన్ 60% ఆఫ్ మార్క్స్ ఉండి దాంతో పాస్ అయితేనే వీళ్ళు ఎలిజిబుల్ దీనికి పెట్టుకోవచ్చు సివిల్ ఇంజనీర్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎగ్జిక్యూటివ్ ఇంకోటి ఎలక్ట్రికల్ విభాగంలో వీళ్ళు 64 పోస్టులని విడుదల చేయడం జరిగిందండి. సో టోటల్ పోస్టులని మీకు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది కూడా ఎవరైతే అప్లికబుల్ అంటే సో ఇక్కడ మీకు కనిపిస్తుంది స్క్రీన్ ముందు ఎవరైతే 3 years డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లో అండ్ రిలేటెడ్ దాంట్లో వీళ్ళు ఎవరైతే కోర్సులో చేశారో వాళ్ళందరూ 60% ఆఫ్ మార్క్స్ తో పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఇది కూడా చాలా మంచి నోటిఫికేషన్. అండ్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లో 75 వేకెన్సీస్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇట్లాగే సేమ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిప్లొమా కమ్యూనికేషన్, ఈసీఈ, టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్. సో ఈ అందరూ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా 60% ఆఫ్ మార్క్స్ పాస్ అయి ఉండాలి. అండ్ మనం మెయిన్ గా మాట్లాడుకునేది ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇక్కడ ఏంటి 16,000 ఇచ్చారు, వీళ్ళేంట్రా 45,000 అన్ని మీకు ఎలవెన్సెస్ అన్ని కలుపుకొని 45,000 దాకా వస్తుందండి. సో ఇది N1 పే లెవెల్. అండ్ దీనికి వచ్చేసి వీళ్ళు ఆల్మోస్ట్ అంతా కలిపి 464 పోస్టులు అనేది వీళ్ళు విడుదల చేయడం జరిగింది MTS. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మెట్రికులేషన్ అంటే 10th తో పాటు మినిమం 1 year డ్యూరేషన్ కంప్లీట్ చేసిన అప్రెంటిస్షిప్ కానీ ఐటీఐ కానీ అది కూడా NCVT నుంచి కానీ SCVT నుంచి కానీ వితౌట్ లెస్ దెన్ అంటే 60% తగ్గకుండా పర్సంటేజ్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అంటే నేను 10th చేశానని ఎలిజిబుల్ అంటే వాళ్ళు 10th తో పాటు మీరు 1 year డ్యూరేషన్ కోర్స్ అయినా చేసి ఉంటే సో అది కూడా అప్లికేబుల్. 1 year డ్యూరేషన్ కోర్స్ అంటే ఏంటి అంటే కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ నుంచి ఎవరైతే కంప్లీట్ చేస్తారో కూడా అప్రూవల్ ఐటీఐ అప్రూవ్డ్ అయితే ఐటీఐ కూడా అప్రూవల్ చేసింది అయితే ఐటీఐ అప్రూవల్ అంటే NCVT నుంచి SCVT నుంచి సో అది కూడా వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇన్ కేస్ మీకు ఇలా అప్లై చేయడం అంటే ఏంటో అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి. సో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. అండ్ ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే మెయిన్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలంటున్నారు. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ లో చూసుకునే లెక్కైతే సో వీళ్ళు ఏమంటున్నారు అంటే మనకి ఎవరైతే ఇప్పుడు సపోజ్ మనకి 16th February కల్లా మనం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఉన్నాయన్నీ కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను, నా రిజల్ట్ వచ్చే 16th తర్వాత February తర్వాత వస్తుందంటే ఎలిజిబుల్ కాదు, అప్లై చేసుకోవడం వేస్ట్. సో ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ అని మనకి రెడీగా ఉండాలి ఆన్ హ్యాండ్లో. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇప్పుడు డిప్లొమా నేను చేశాను, డిప్లొమా చేసి నేను బీటెక్ చేశాను, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో క్యాండిడేట్ హ్యావింగ్ బీటెక్ BE కూడా వాళ్ళు ఎలిజిబుల్, డ్యూయల్ డిగ్రీ ఉన్నా కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఇంకోటి మనం ఏం చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా నేను. సో మనకి ఏంటి అంటే ఇక్కడ 10th ప్లస్ ఐటీఐ కానీ అప్రెంటిస్షిప్ కానీ 1 year అప్రెంటిస్షిప్ కానీ కావాలని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి నేను ఇక్కడ NCVT అని చెప్పాను. సో NCVT అంటే ఏంటి? సో NCVT అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వెకేషనల్ ట్రైనింగ్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వెకేషనల్ ట్రైనింగ్. సో ఈ రెండింటి నుంచి అప్రూవల్ చేసిన ఐటీఐ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ వచ్చేసి జూనియర్ మేనేజర్కి వచ్చి 18 to 30 years ఉన్న వాళ్ళు, అండ్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 18 to 30 సేమ్. MTS వచ్చేసరికి 18 to 33 ఎలిజిబుల్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ మనకు తెలిసిందే, స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ చేసిన పరంగా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేషన్ పరంగా SC ST క్యాండిడేట్స్ కి 5 years ఉంటుంది, OBC NCL క్యాండిడేట్స్ కి 3 years ఉంటుంది, అండ్ PWD క్యాండిడేట్స్ కి 10 years ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంకా కిందకే స్క్రోల్ చేసుకుంటా వెళ్తే ఇంకా మేజర్ ఇన్ఫర్మేషన్ మనం మిస్ అయింది ఏంటి అంటే సో మీకు నేను ఇందాక చెప్పాను పర్క్స్ అండ్ అలవెన్సెస్ ఉంటాయి. సో హెచ్ఆర్ఏ ఉంటుంది, పర్క్స్ అండ్ క్యాఫెటీరియా, బేసిక్ పే, ఐడియా ప్యాంట్ ఇవన్నీ మనకు కలుపుకొని ఇప్పుడు మనకు సపోజ్ మనకి లీవ్స్ ఉంటే మనం ఎన్కాష్ చేసుకోవచ్చు, ఆల్రెడీ మనం ఖర్చు పెట్టేసుకోవచ్చు. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వీళ్ళు ఏమంటున్నారంటే DFCSCIL యూనిట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మన పోస్టింగ్ చేస్తానంటున్నారు. సో ఆ తర్వాత మనం కొన్న సర్వీస్ తర్వాత మన ఏరియాలో మన స్టేట్ లో ఉన్నదానికి మనం మార్చేసుకోవచ్చు. అండ్
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చెప్పేశాను, కెరియర్ ప్రాస్పెక్ట్స్. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి కొంచెం మనం సర్వీస్ పెరిగే కొద్దిగా ప్రమోషన్స్ ఉంటాయి, హై గ్రేడ్ ప్రమోషన్స్ ఉంటాయి, ప్రమోషన్ పాలసీ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే జాయిన్ అయ్యాక సర్వీస్ బాండ్ ఉంటుంది, ఆ సర్వీస్ బాండ్ అట్ అ టైమ్ ఆఫ్ జాయినింగ్ లో చెప్తానంటున్నారు. బాండ్ అంటే మనం డబ్బులు ఏం కట్టవసరం లేదు, సో దాంట్లో కూడా కండిషన్స్ ఉంటాయి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగిద్దని చెప్తున్నారంటే, సో జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ కి మనకి ఏంటంటే CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది, కానీ దీనికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు అని చెప్తున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో సివిల్, దానికి ఏంటి అంటే దానికి కూడా PET ఉంటుంది అని చెప్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఏంటి అంటే ఓన్లీ మన PET దేనికి ఉంటుంది అంటే MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి తప్ప, దానికి తప్ప అన్నిటికీ PET ఉండదని చెప్తున్నారు. ఓకే. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెప్పాను మీకు, CBT 1, CBT 2, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్. సో దాంట్లో ఏంటంటే CBT 1 అంటే ఇదేంటి అంటే జస్ట్ మనకి క్వాలిఫైయింగ్ నేచర్ అండి ఇది. సో స్క్రీనింగ్ నేచర్. సో CBT 1లో మనకి మినిమం మార్క్స్ వస్తే మనకి షార్ట్ లిస్ట్ చేసి సెకండ్ CBTకి పంపిస్తారు. సో CBT 1 అనేది చెప్తున్నారు. సో మనకి CBT 1లో ఏంటంటే 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్తున్నారు, CBT 1కి CBT 2కి. అండ్ CBT 1 స్క్రీనింగ్ నేచర్. ఇంకోటి ఏంటి అంటే మనకు ఓన్లీ CBT 1లో ఏంటంటే షార్ట్ లిస్టింగ్ చేయడానికి CBT 1 అనేది యూటిలైజ్ చేస్తారు. సెకండ్ CBT ఏంటి అంటే 20 టైమ్స్ తీస్తారు, 20 టైమ్స్ ఆఫ్ ద కమ్యూనిటీ వైస్ తీస్తారు. అండ్ ఫిజికల్ వెరిఫికేషన్ టెస్ట్ లో 3 టైమ్స్ తీస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో 1:1 తీస్తారని చెప్పేసి అంటున్నారు. సో మనకేంటి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, CBT 1లో ఏంటి అంటే మినిమం మనకి 40%, 35% అనేది కావాలంటున్నారు. చూసారు ఇక్కడ అన్రిజర్వ్డ్ 40%, SC STకి 30% అండ్ STకి 25%, అది ఫస్ట్ కి. బట్ మీరు సెకండ్ CBTకి ఎలా చూస్తారంటే దీనికిలో డబల్ వచ్చేలా చూసుకోండి ఎప్పుడైనా, అప్పుడే మన షార్ట్ లిస్టింగ్ క్వాలిఫైయింగ్ నేచర్కి అయితే ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ 30 అన్ని కలిపి ఏంటంటే మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ ఇవన్నీ తెలిసినాయి, లాజిక్ రీజనింగ్ తెలిసిందే. అంటే ఏంటంటే DFI's నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్ అండ్ DFCCIL మీద నాలెడ్జ్ ఉండాలి. అది కూడా బుక్స్ ఉంటాయి వెబ్లో, ఇంటర్నెట్ లో చూసుకోవచ్చు మనం. దాని మీద 10 క్వశ్చన్స్ ఇస్తానంటున్నారు. సో 100 మార్క్స్. సో 100 మార్క్స్ కి 45% అంటే 40 మార్క్స్ రావాలని అంటున్నారు ఇక్కడ. అండ్ ఇంకోటి నెక్స్ట్ మనం కింద స్క్రోల్ చేసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో అది కూడా క్వాలిఫైయింగ్ నేచరే ఉంటుంది. అది ఎలా అంటే నేను చెప్పాను గ్రూప్ D లో మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు ఏంటంటే మెయిల్ క్యాండిడేట్స్ 35 kgs బస్తాని భుజం మీద మోసుకుంటూ డిస్టెన్స్ ఒక 100 మీటర్లు పరిగెత్తుకుంటా వెళ్ళాలి. అది కూడా ఏంటి అంటే ఇంత 2 minutes లో కింద పెట్టకుండా వెళ్ళాలి, అది 1 ఛాన్సే ఇస్తారు. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే మనం 1000 meters రన్నింగ్ అనేది 4 minutes 50 seconds లో ఒకే ఛాన్స్ ఇస్తారు, రన్ చేయాలి. అండ్ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్ కు సేమ్ అండి, బట్ వెయిట్ తగ్గిద్ది అండ్ సేమ్ మినిట్స్ ఒకటే. సో ఇంకోటి ఏంటి అంటే 1000 meters 5 minutes, మనం మెన్ కి అయితే 4 minutes 15 seconds, వాళ్ళకి 5 minutes 40 seconds. అది కూడా 1 ఛాన్సే ఇస్తారండి. దాంట్లో ఒకవేళ నేను ఫస్ట్ క్యారింగ్ లో నా మూట పడిపోయింది, నేను చేయలేకపోయాను, మనం అన్క్వాలిఫైడ్ ఇంకా అయిపోయింది. మనకి CBT 2 క్వాలిఫై అయిపోయినా కూడా ఏంటంటే ఇది క్వాలిఫై అయిపోతే వేస్ట్. ఫిజికల్ గా కూడా మనం రెడీగా ఉండాలి ఎగ్జామ్ క్వాలిఫై అయినప్పుడు. అండ్ ప్రెగ్నెంట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏమంటున్నారంటే ఆ టైంలో ప్రెగ్నెన్సీ ఉంటే సో వాళ్ళు మన డేట్ పోస్ట్పోన్ చేసుకొని చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి ఏంటి అంటే బేస్డ్ ఆన్ CBT టెస్ట్ మనకి క్వాలిఫైయింగ్ PT మీద అప్లికబుల్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. కమ్యూనిటీ వైజ్ తీస్తాము అని చెప్తున్నారు ఇక్కడ అంతే. అండ్ క్యాండిడేట్స్ మనం ఒకటే చెప్తున్నాను, క్యాండిడేట్స్ అందరూ ఎవరైతే మేము అంటే అందరూ ప్రిపేర్ అవుతున్నాం, బట్ ఏంటంటే రెడీగా అన్ని డాక్యుమెంట్స్ అన్ని రెడీగా చేతిలో ఉండేలాగా చూసుకోండి. 10th class సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్, మన 10th class మార్క్స్ లిస్ట్ ఉండేలాగా అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండేలాగా చూసుకోండి. అవి ఎలాగ ఉన్నాయి అలాగే పెట్టండి, అప్లై చేయండి. సో అన్నెసెసరీగా మీరు ఏది పెట్టకండి, ఓకేనా? దానివల్ల మనకి చాలా ఇబ్బంది అవుతాయి. సో SC ST వాళ్ళు అయితే SC ST OBC క్యాస్ట్ సర్టిఫికేట్స్ అని ఎక్స్ సర్వీస్ మనీ అన్ని ఇష్యూడ్ అని చూసుకుని ఎలా ఉండాలో అలా పెట్టుకోండి దగ్గరలో. అండ్ నెక్స్ట్ మనకి ఇన్స్ట్రక్షన్ మెడికల్ ఎగ్జామినేషన్ జస్ట్ నార్మల్ గా మన బాడీని అబ్జర్వ్ చేస్తారు. సో ఎట్లా ఏమో ఆపరేషన్స్ అయినాయా, మేజర్ సర్జరీస్ అయినాయా, లాసిక్ సర్జరీ అయిందా, సో అట్లా చూస్తారు. అలా చూస్తే జనరల్ గా ఉంటుంది, ఏం ఇబ్బంది ఉండదు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి అయితే నా మాక్సిమం ఏంటంటే వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి అంటారు. సో ఎందుకంటే వాళ్ళు అన్ని చాలా టెస్ట్లు చాలా ఎగ్జామినేషన్స్ పాస్ అయ్యి వాళ్ళు ఆర్మీలో జాయిన్ అవుతారు. సో అందుకని సో ఫస్ట్ CBTకి వచ్చేసరికి నేను చెప్పాను కదా, మనకి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ లో పెట్టుకోవచ్చు, మన ఆంధ్రలో వైజాగ్కి వెళ్ళి రాయొచ్చండి. సో మనకి దగ్గరలో ఉన్న ఇవి అనమాట, ఇంకా చాలా దాంతోపాటు చాలా ఉన్నవి ఎవరి దగ్గరలో ఉన్నా అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే CBT 2 వచ్చేసరికి ఇంకోటి మనం మర్చిపోయాం. ఇప్పుడు సపోజ్ నాకు ఎలక్ట్రికల్లో నాకు ఏంటంటే నేను ఎలక్ట్రికల్ చేసినాను, ఎలక్ట్రికల్ డిప్లొమా చేశాను, నేను ఎలక్ట్రికల్ అప్లై చేసుకోవచ్చు, నేను అప్లై చేసుకోను. బట్ నాకు 10th MTS ఉంది, అది కూడా అప్లై చేసుకోండి, 2 అప్లై చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమీ లేదు. మనకి 2 పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ సెకండ్ స్టేజ్ CBT వచ్చేసరికి మనకి ఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నైలోనే మాత్రమే ఉంటవి, మన లోకల్లో ఉండవు. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఓన్లీ ఢిల్లీలో ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి
డేట్ మార్చుకుంటాను, ఎగ్జామినేషన్ డేట్ మార్చుకుంటాను, సెంటర్ మార్చుకుంటాను అంటే కుదరదు అని చెప్పేసి అంటున్నారు. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే జూనియర్ మేనేజర్కి ఎగ్జిక్యూటివ్స్కి కానీ ₹1000 అంట. అది కూడా యూఆర్ అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ₹500. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ బీడీ ఎక్స్ సర్వీస్ మెన్ ట్రాన్స్జెండర్స్కి ఫీజు నుంచి ఎగ్జామ్ చేశారని చెప్పేసి అంటున్నారు. ఓకే గైస్, ఇది డీటెయిల్ నోటిఫికేషన్. ఆన్లైన్లో కూడా మనకి ఏంటంటే ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ అప్లైంగ్ మోర్ దాన్ సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పా కదా 2 అప్లై చేసుకుంటున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్కి ఒకటి పెట్టుకోవాలి, ఎంటీఎస్కి ఒకటి పెట్టుకోవాలి. మోడ్ ఆఫ్ అప్లికేషన్, మోడిఫికేషన్ అప్లికేషన్ చెప్పాను కదా. సో మోడిఫికేషన్ అప్లికేషన్ ఏంటంటే ₹100 మనకి ఉంటుంది. సో మోడిఫై చేసుకోవచ్చు. సో అది నాట్ రిఫండబుల్. అది మన పోస్ట్ కోడ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అని కరెక్ట్గా పెట్టుకోవాలి. సో డేటాని. ఇంకోటి ఏంటి అంటే మీకు నేను చెప్పాను కదా మన సర్టిఫికేట్స్లో ఎలా నాన్నగారి పేరు ఎలా ఉందో అండ్ మన పేరు ఎలా ఉందో ఎన్ని యాజ్ పర్ యాజ్ మనం ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారంగానే ఉంచుకోవాలి. ఏది దాని మించి పెట్టకండి. దాంట్లో ఒకవేళ తప్పు ఉందంటే అలాగే పెట్టండి. నాకు కరెక్ట్ ఉంది, నేను దాంట్లో తప్పు ఉంది మోడిఫికేషన్ అలా ఎలా ఉందో 10th అలా ఉందో అలాగే పెట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏమైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నామో, ఈమెయిల్ ఐడి ఇస్తున్నామో అవన్నీ యాక్టివ్లో ఉన్నాయో పెంచుకోండి. ఎందుకంటున్నానంటే మనకి అడ్మిట్ కార్డ్ అనేది మనం ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి పంపిస్తారు. ఇన్కేస్ నా మెయిల్ ఐడి నేను మర్చిపోయిన ఏం పెట్టాను, మనకి అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం? సో ఈ 2 యాక్టివ్లో ఉన్నాయి, పెట్టుకోండి. ఇంకోటి మనకి ఈమెయిల్లో ఎప్పుడైనా అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు ఏంటంటే అడ్మిట్ కార్డ్ని మన స్పామ్ ఫోల్డర్లో కూడా చూడండి. మన సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉంటుంది కదా, స్పామ్లో కూడా ఉంటుంది, స్పామ్లో చూసుకోండి. సో మర్చిపోకండి. ఇంకా నోటిఫికేషన్ ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నీ అయిపోయినాయి. మీకు హౌ టు అప్లై వీడియో కావాలి అనుకునే లెక్కైతే సో నా వీడియోని లైక్ చేయండి. సో దట్ నేను అప్లై వీడియో చేస్తాను. ఇంకా మనం డౌన్కి వెళ్తే మేజర్లీ మనకి ఓకే సిలబస్ ఉందండి. సో సిలబస్ చూద్దాం. సో సిలబస్ చూస్తే ఇక్కడ మేజర్లీ ఏంటంటే మనకి జూనియర్ మేనేజర్కి ఫైనాన్స్ పార్ట్ 1 24 క్వశ్చన్స్ వస్తాయి, పార్ట్ 2 96 క్వశ్చన్స్ వస్తాయి. సో మనకి ఎవరికైతే కోర్, ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ ఉంది, నాకు ఎలక్ట్రికల్ కోర్ కాబట్టి సో ఎలక్ట్రికల్ మీద నాకు ఏమవుతుంది అంటే 96 క్వశ్చన్స్ కోర్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ పార్ట్ 1 24 క్వశ్చన్స్ వచ్చి జనరల్ నాలెడ్జ్, జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్. సో వీళ్ళు ఇచ్చింది ఇది అనమాట. సో నేను మీకు నోటిఫికేషన్ పెడతాను. సో దాంట్లో చూసుకోండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చి జనరల్ నాలెడ్జ్ మనం సేమ్ గ్రూప్ డీకి ఎలా ప్రిపేర్ అవుతున్నాం, దీనికి ఎలా ప్రిపేర్ అవుతే సేమ్గా ప్రిపేర్ అయితే చాలు, మనకి మాక్సిమం జాబ్ కొట్టేసినట్టే. అండ్ మీకు నేను ఇది కూడా పెడతాను, చూద్దాం ఒకసారి. మీకు ఇంకా ఏమన్నా నోటిఫికేషన్ ఇంకా ఎక్స్ప్లెయిన్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకేమన్నా నా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. సో దట్ నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం జరుగుతుంది. సో గైస్ ఇంకోటి మర్చిపోకుండా మళ్ళీ చెప్తున్నానని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా టైం తీసుకుని నేను అప్లై చేస్తాను. సో దానివల్ల మీకు బెనిఫిట్, ఎందుకంటే చాలా జాబ్స్ అనేది ఏం జాబ్ పడినా కూడా మీకు తెలుగులో మన లోకల్ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియోస్ని ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్పిందే చెప్తున్నాను కాదు, సో షేర్ చేయండి. థ్యాంక్స్ గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. I will be back with the another notification.